బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగరాజుపై గత మే 14 ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వెళ్లిన ఇద్దరు మేజర్ ప్రేమికులకు సంబంధించిన కేసులు జోక్యం చేసుకుని అనుకూలంగా వ్యవహరించేందుకు అబ్బాయి కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. బాధిత యువకుడి తల్లి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసును పరిశీలించిన అధికారులు ట్రాప్ ఆపరేషన్ కు ప్రణాళిక రూపొందించి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మొత్తం 2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలుండగా తొలి విడతగా 70,000 లంచం తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు వలపల్లి ఎస్ఐ నాగరాజును కానిస్టేబుల్ బాలను అరెస్ట్ చేశారు. తనకు నేరుగా డబ్బులు ఇవ్వద్దని కానిస్టేబుల్ ద్వారా అందజేయాలని ఎస్ఐ నాగరాజు సూచించినట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. ఏసీబీ అందించిన ట్రాప్ మనీని కానిస్టేబుల్ బాల స్వీకరిస్తుండగా అధికారులు రంగంలో దిగి నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాడి అనంతరం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఏసీబీ అధికారులు తమ అధీనంలోకి తీసుకుని పలు కీలక పత్రాలు వివరాలను పరిశీలించినట్లు సమాచారం. అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐ నాగరాజు కానిస్టేబుల్ బాలాలను కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలుకు తరలించగా గత మే నెల 14 జైలుకు వెళ్లిన ఇద్దరు నిన్న సాయంత్రం బెయిల్పై విడుదలైనట్లు సమాచారం. ఇదే సమయంలో ఎస్ఐ నాగరాజు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నాగరాజు విధుల్లో ఉన్న సమయంలో తప్పుడు కేసులు నమోదు చేసి రాజీ పేరుతో లక్షల్లో వసూలు చేశాడని కొందరు స్థానికులు ఆరోపణలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కానిస్టేబుల్ సహకారంతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని వివిధ వివాదాల్లో సెటిల్మెంట్లు నిర్వహించాడనే విమర్శలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఎస్ఐ నాగరాజు ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని ప్రజా సంఘాలు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని ఆధారాలు ఫిర్యాదులతో ఏసీబీని ఆశ్రయించేందుకు పలువురు సామాజికవేత్తలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నాగరాజు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టాడనే ప్రచారం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుసగా వెలుగు చూస్తున్న అవినీతి ఆరోపణలు కేసులతో తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగుతోందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏసీబీ దాడులు, అరెస్టులు, బెయిల్ పరిణామాల నేపథ్యంలో తాడేపల్లిగూడెం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం నెలకొనగా కేసు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది. హలో హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను విశ్వప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పేరూరి నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ ఏసీబీ ట్రాప్ లో లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సంగతి ప్రేక్షకులకు విదితమే. అయితే దీనికి సంబంధించి నిన్నటి రోజున రాజమండ్రి జైలు నుంచి వీరిద్దరూ రిలీజ్ అయినట్లుగా కూడా పూర్తిస్థాయి సమాచారం అందుతోంది. దాదాపు 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ట్రాప్ వేసి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే కానిస్టేబుల్ బాలకృష్ణ ఎస్ఐ ఆదేశాల మేరకు లంచం తీసుకుంటున్నానని సమాచారంతో పక్కాగా రైడ్ చేసి పట్టుకున్న సందర్భాన్ని మనం రచ్చ మీడియాకు ప్రేక్షకులకు అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే బెయిల్ పైన వీరిద్దరూ రిలీజ్ అయ్యి ఏదైతే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం స్వగ్రామానికి ఎస్ఐ నాగరాజు, అదే తాడేపల్లిగూడెం పట్టణ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివసిస్తున్న కానిస్టేబుల్ కు అక్కడికి హౌసింగ్ బోర్డు కు వెళ్ళినట్లుగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి జరిగిన విపరీతమైన ఏదైతే మిస్టరీస్ ఉన్నాయో వీటికి సంబంధించి ఏదైతే రాజకీయ నాయకుల ప్రమేయంతో పాటు చాలా మంది ఎస్ఐ నాగరాజును కాపాడేందుకు ప్రయత్నించారో, ఆయనతో పాటు ఆయన బ్యాచ్మెట్లు కూడా ఏదైతే ఏసీబీ ట్రాప్ లో నేరుగా ఆయన లంచం తీసుకోలేదు కాబట్టి ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఎటువంటి ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఎట్టకేలకు నాగరాజును రాజమండ్రి జైలుకి అయితే పంపించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన తంతు ఇదైతే ఇప్పుడు మరొక కథనాలు విపరీతంగా తాడేపల్లిగూడెంలో వినిపిస్తున్నాయి. ఏదైతే గతం నుంచి జరుగుతున్న ఏదైతే ఈ 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న విపరీతమైన లంచాల ధోరణి ఏదైతే ఉందో, ఈ ధోరణిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరైతే లంచాలు తీసుకున్న పట్టుబడి ఉన్న అధికారులు ఉన్నారో వారి నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే లంచాల సొమ్మును ఖచ్చితంగా ఈ ట్రాప్ విషయంలో పట్టుకున్న 70,000 కాకుండా గతంలో జరిగిన ఈ లంచాల లావాదేవీలు కొన్న అక్రమ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలనేది ఇప్పుడు ప్రజా సంఘాలు వీక్షిస్తున్న వేళ
ఎస్ఐ నాగరాజు విషయంలో పూర్తి స్థాయి సమాచారంతో కొంతమంది ఏదైతే ప్రజా సంఘాల నేతలు ఎస్ఐ నాగరాజు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే అత్తమామలు కావచ్చు, ఇతర బంధువుల పేరుతో కొన్న అక్రమాస్తుల వివరాలను ఏసీబీ అధికారులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపి తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట ఆయన అత్తగారి గ్రామం కాబట్టి అక్కడ ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, 8 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ను తన అత్తగారి తరపు బంధువుల పేరు మీద కొన్నట్లుగా కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం గ్రామంలో కూడా ఈయన అనేక ఆస్తులు కొన్నట్లుగా సమాచారం, తమ సోదరి పేరు మీద కూడా కొంత ఆస్తులు కొన్నట్లుగా కూడా సమాచారం అయితే ఏదైతే ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారో దీన్ని వ్రాతపూర్వకంగా ఏసీబీ అధికారులతో పాటు ప్రభుత్వానికి ఇచ్చేందుకు వీళ్ళు సిద్ధపడుతున్నట్లుగా వస్తున్న సమాచారం. దీంతో పాటు ఎవరైతే మాధవరం గ్రామానికి సంబంధించిన కానిస్టేబుల్ ఉన్నారో కానిస్టేబుల్ తీసుకున్న లంచం ఏదైతే ఉందో ఆ కానిస్టేబుల్ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో ఈయనకు సపోర్ట్ గా ఉంటున్నారని కానిస్టేబుల్ ని విచారిస్తే ఈయన అక్రమ ఆస్తులతో పాటు ఈయన తీసుకున్న లంచాల విషయాలు కూడా వెలుగు చూస్తాయనేది ఇప్పుడు జరుగుతున్న వాదన. దీని ప్రకారం చూస్తే ఖచ్చితంగా మరొక్కసారి ఏసీబీ అధికారులు కావచ్చు, ఏదైతే ప్రభుత్వం తీసుకునే చర్యలు, పోలీసు ఉన్నతాధికారులు తీసుకునే చర్యలతో పాటు ఖచ్చితంగా ఏసీబీ వారు ఒకసారి ఏకకాల రైడ్స్ ఏదైతే ఉన్నాయో జరిపితే ఖచ్చితంగా అక్రమాస్తుల విషయాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కొంతమంది వ్యక్తులు నడుపుతున్నారనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. దీనిపైన